లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం ఇచ్చినాను, చేశారా? ఇవన్నీ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఇవన్నీ చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో నేను ఒక ప్రాబ్లం చేశాను మీకు. ఈ ప్రాబ్లం లెట్ f of x equal to k. ఏం చెప్పాము? f of x equal to k for every x in a comma b where k is a real number. K is a real number. Then show that it is Riemann integrable over the interval a comma b. So itla f belongs to R of a comma b అంటే దాన్ని ఏం చదువుకోవాలా? f is Riemann integrable over the interval a comma b. ఈ ప్రాబ్లం మనం చేసాం ఇంతకుముందు క్లాస్లో. సో దీనికి ఎట్లా చేసాము? పార్షియల్ తీసుకున్నాము, స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఆర్త్ ఇంటర్వల్ సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ సుప్రీమం వాల్యూస్ తీసుకున్నాము. బట్ ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఏమైంది? ఇన్ఫిమమ్ వాల్యూ సుప్రీమం వాల్యూ రెండు కూడా కేకి సమానమైంది. దాని తర్వాత దానికి లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వల్ రాసుకున్నాము. దాని తర్వాత యూపీఎఫ్ వర్క్ చేసాము. ప్రొసీజర్ గమనించండి, యూపీఎఫ్ వర్క్ చేసాము, ఎల్పిఎఫ్ వర్క్ చేసాము. దాని తర్వాత అదేమిది అప్పర్ రీమాన్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి బార్ అనేది ఏమి? ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ రీమాన్ సమ్స్, దట్ ఈస్ కే ఇంటూ బి మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసాను చూడండి, కే ఇంటూ బి మైనస్ ఏ. అట్లాగే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది సుప్రీమమ్ ఆఫ్ లోయర్ సమ్స్ అని, దట్ ఈస్ అగైన్ కే ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ ఏమైంది? ఇక్కడ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ సమానమైంది కాబట్టి ఇట్ ఈస్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ ద ఇంటర్వెల్ ఏ కమా బి అని ఇట్లా రాసుకోవచ్చు f belongs to. సో మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను లాస్ట్లో, దీన్ని చేయమని. ఏమని? ప్రూవ్ దట్ ది ఫంక్షన్ డిఫైన్డ్ బిలో ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ వేర్ f of x equal to 1 when x is rational and f of x equal to -1 when x is irrational. f of x వాల్యూ 1 అవుతుంది ఎప్పుడు? x అనేది రేషనల్ అయినప్పుడు. అండ్ తర్వాత f of x equal to -1 అవుతుంది ఎప్పుడంటే x అనేది ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు. ఓకేనా? దెన్ ఏమని ప్రూవ్ చేయాలా? ఇట్ ఈస్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ దాని మీనింగ్ ఏమయ్యా? లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అని చెప్పేసి. సో దీన్ని చేయమన్నాను, ఎవరైనా చేశారా? ఎనీవన్? వాడు ఏమైనాట? లక్ష్మణ్, ల్యూకా, పూజ, ఏం మిగతా వాళ్ళు ఏమైనారా? హలో సార్ చెప్పండి సార్. మిగతా వాళ్ళు ఏం రాలేదు ఇంకా? వచ్చినా నువ్వు ముందు రావాలి కదరా, లేట్గా వస్తే ఎట్లా? సరే, ఈ ప్రాబ్లం చేసావా? లేదు సార్, పడుకుని ఉన్నాను సార్. ఈ ప్రాబ్లం చేసావా? హోంవర్క్ ఇచ్చాను, ఇది చెప్పరా? చెప్పండి. చేసావా ఈ ప్రాబ్లం చేసావా? గురు జ్ఞాపకం లేదు. ఏం వినపడలేదా? హలో ఏమ్మా, వినపడడం లేదా? సార్ వినిపిస్తా ఉంది సార్. మరి వాడు సైలెంట్ అయిపోయినాడు, లక్ష్మణ్ అనేవాడు. సార్ చెప్పండి. నెట్వర్క్ ప్రాబ్లం. చేసావా లేదు చెప్పురా. ఉన్నా చేయలే. ఏం చేస్తాడు చేయకుండా? మర్చిపోయినాను సార్, ఇప్పుడు చేస్తా. ఇప్పుడు చూడు, ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో ఇది రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్. ఇది రెగ్యులర్ క్వశ్చన్స్ రా, రెగ్యులర్ క్వశ్చన్ ఇస్తారు ఖచ్చితంగా. ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇట్ ఈస్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్
అనేది రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాడు. సో దీనికి ఏం చేస్తాము, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ మనం వర్క్ చేస్తున్నాము. దాని తర్వాత యూపీఎఫ్ కనుక్కున్నాము, ఎల్పిఎఫ్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ అనే దాన్ని అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్, సుప్రీమమ్ ఆఫ్ లోయర్ సమ్స్ అనేదాన్ని లోయర్ రీమాన్ సమ్ అనేదాన్ని లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అని అన్నాము. ఇక్కడ ఏమైందంటే ఈ ప్రాబ్లంలో, ఈ థీరం కాదు ప్రాబ్లంలో కూడా ఈ రెండు సమానమైంది కాబట్టి ఇట్ ఈస్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అని రాసాం. సో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఏమి ఇట్ ఈస్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. సరే ఇప్పుడు చూడండి, నేనే చేస్తాను, ఏం చేద్దాం. గివన్ ముందు ఏమి ఇచ్చారు అది రాసేసేయండి. ఒక్క నిమిషం. గివన్ ఏమిచ్చారయ్యా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడు, వెన్ ఎక్స్ ఈజ్ రేషనల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 when x is irrational. సో ఇది కండిషన్. సో మనకి ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ప్రూవ్ దట్ ది ఫంక్షన్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చారంటే 0,1 అని ఇచ్చారు. గమనించండి, 0,1 రాయలేదా, మిస్ చేసినట్టు ఏమన్నా అన్నాడా. ప్రూవ్ దట్ ది ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ 0,1 నోట్ చేసి పెట్టుకోండి. ఆన్ 0,1 మిస్ చేసిన చూడండి. డిఫైన్డ్ ఆన్ 0,1 బిలో పక్కల డిఫైన్డ్ ఆన్ 0,1 ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్. సో ఇంటర్వెల్ ఇక్కడ ఇచ్చారు, రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఇంతకుముందు చేసిన విధంగానే ఒక పార్టిషన్ రాసుకోవాలి. సో మనకి ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు, మీకే చెప్పాను ఇంతకుముందు, 0,1 అనేది ఇంటర్వెల్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది. సో ఏ రాద్దాము, స్టార్టింగ్ వాల్యూ 0, ఆ 0 అనేదాన్ని x0 అనుకోండి, మళ్ళీ ఉండేదాన్ని x1, నెక్స్ట్ x2, సో ఆన్ xn. సో లాస్ట్ వాల్యూ 1 అనుకోండి. బి ది పార్టిషన్, ఈ మాట రాయాల, ఏ ప్రాబ్లం కానీ ఈ మోడల్ ఇంపార్టెంట్, మళ్ళీ మర్చిపోమాకండి. బి ఏ పార్టిషన్ on the closed interval 0,1. 0,1 అనేటువంటి క్లోజ్డ్ ఇంటర్వెల్ లో ఇది ఒక పార్టిషన్ అనుకుందాం. నెక్స్ట్ ఏం అర్థము, లెట్ స్మాల్ mr అండ్ ఇంతకుముందు రాసిన విధంగానే క్యాపిటల్ MR బి ది ఇన్ఫిమమ్ అండ్ supremum of f on rth subinterval IR is equals to XR minus 1 XR. ఈ rth subinterval లో ఇన్ఫిమమ్ వాల్యూ అనేదాన్ని స్మాల్ లెటర్ తీసుకున్నాము, సుప్రీమం వాల్యూ వచ్చి క్యాపిటల్ తీసుకున్నాం. బట్ ఇక్కడ గమనించండి, మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో జస్ట్ చూడండి, ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఇన్ఫిమమ్ ఎంత ఉండొచ్చు, ఈ సుప్రీమం ఎంత ఉండొచ్చు చెప్పండి. ఎఫ్కి సంబంధించిన వాల్యూస్ రా, రే నాకు సమాధానం చెప్పాలా. ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సంబంధించింది, ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత ఉండొచ్చు, సుప్రీమం వాల్యూ ఎంత ఉండొచ్చు. ఇన్ఫిమమ్ -1 సార్. ఇన్ఫిమమ్ వాల్యూ ఎక్కడ వస్తుంది మీకు, మర్చిపోయినారు మీది. ఇట్లా కర్వ్ అనుకోండి, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూస్ ని సుప్రీమం అని, దట్ ఈస్ వై వాల్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, నథింగ్ బట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇవి. ఇక్కడ దాని వాల్యూస్ నువ్వు ఎక్కడ చెప్తున్నావు, ఎక్కడుండేమే 0,1 అది కాదు, అంతే కదా. ఇక్కడ వచ్చే వాల్యూస్ చెప్పేది మాక్సిమం మినిమం వాల్యూస్ ఎంత ఉంది ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ సంబంధించినటువంటి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎంత ఉంది,
చెప్పండి. ఎంప్లాయీస్ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సంబంధించినటువంటిది మాక్సిమం వాల్యూ +1 వస్తుంది. అవునా కదా? +1 వస్తుంది. చూడండి, ఏరా విన్నారా లేదా? మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సంబంధించినటువంటి దాంట్లో మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత? -1 +1. మీరు మాట్లాడాల, నేనేం చెప్పేది గోడ చెప్పినట్టున్నది. హలో చెంగయ్య, నువ్వు చెప్పురా, మాట్లాడితే కదా. ఇది నేను చెప్పింది మీకు బుర్రకెక్కిందో లేదు నాకు ఎక్కడ తెలుస్తుంది? మాట్లాడితే కదా. స్మాల్ ఎంఆర్ వచ్చి -1 అని రాసుకున్నాను, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సంబంధించినటువంటి మినిమం వాల్యూ -1, సుప్రీమం వాల్యూ దట్ ఈస్ మాక్సిమం వాల్యూ +1. కాబట్టి స్మాల్ ఎంఆర్ వాల్యూ -1 అవుతుంది, క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ +1 అవుతుంది. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో లాగానే ఎల్పిఎఫ్ రాయాల. ఎల్పిఎఫ్ ఏంది? లోయర్ రీమాన్ సమ్. ఫార్ములా చెప్పండి. సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్, ఇది ఎంత? ఇది స్మాల్ ఎంఆర్ ఎంత? -1 into delta r is equals to some 1 to n. Okay, that is equals to -1 పక్కన పెడదాము. sigma of delta r is equals to 1 to n. మీకు తెలిసింది ఇది ఎంత? ఏం ఫార్ములా? -1 ఇంటూ b మైనస్ ఏ. ఇక్కడ వచ్చేది b మైనస్ ఏ. ఎక్కడైనా రాసుకోండి పక్కన. సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ అనేది ఎంతంటే b మైనస్ ఏ. ఇక్కడ b ఎంత, ఏ ఎంత? ఇచ్చినటువంటి ఇంటర్వెల్ రా. ఈ ఇంటర్వెల్లో ఇదేమవుతుంది? బి అవుతుంది. ఇదేమవుతుంది? ఏ అవుతుంది. ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, బి ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేనా? అంతేనా? ఒరేయ్, ఏమ్మా అమలా, గోడ కన్నా చెవులు ఉంటాయిరా. మీకు చెవుడు ఉందే, నాకేం అర్థం కదా. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆన్సర్ ఇడా సిగ్మా ఆఫ్ డెల్టా అనేది b మైనస్ ఏ. నేను b ప్లేస్ లో 1 వేసాను, ఏ ప్లేస్ లో 0 పెట్టాను. సో నాకు ఎంత వచ్చింది ఆన్సరా? ఇన్ఫిమమ్ లోయర్ రీమన్ సమ్ -1 వచ్చింది. అట్లాగే యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. దట్ ఈస్ క్యాపిటల్ ఎంఆర్ అంటే 1 ఇంటూ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. సో మీకు తెలిసింది ఇది. ఏమైనా b మైనస్ ఏ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus 0 nothing but 1. సో ఎల్పిఎఫ్ వాల్యూ -1 అయితే యూపీఎఫ్ వాల్యూ +1 వచ్చింది. therefore లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ అంటే ఇక్కడ బార్ ఇక్కడ పెట్టాలి. లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్. supremum of LPF for the partition phi belongs to ఏం రాయాలా? ఏ కమా బి. ఇది ఫార్ములా రాశాను నేను ఇక్కడ. యాక్చువల్గా ఏ కమా బి అంటే ఇక్కడ 0,1 అని రాయాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందిరా? ఎల్పిఎఫ్ లో సుప్రీమం వాల్యూ ఎంత ఉందిరా? -1. దాని ఆన్సర్ కూడా
అట్లాగే అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ is equals to infimum of upper Riemann sum where P belongs to phi of A comma B. ఇది ఫార్ములా ఇది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? అప్పర్ రీమాన్ సమ్స్ లో ఏం వాల్యూ? అప్పర్ రీమాన్ సమ్స్ లో ఇన్ఫిమమ్ వాల్యూ. సో 1. Therefore, integration from that is lower Riemann integral is not equal to upper Riemann integral. Therefore, ఏం రాయాలా? F is not Riemann integral on closed bracket of 0, 1. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. Or F does not belongs to, ఇట్ రాయొచ్చు. R of 0, 1. ఇట్లా రాస్తుడు అదే మీనింగ్. F is not Riemann integral over the interval 0, 1 అని అర్థం. సో ఇది విషయం. అర్థమైందా? ఇది టపీమని ఆన్ చేసి అర్థమైందా లేదా చెప్పాలా? మైక్ ఆన్ చేసి. ఓకే. చిన్నపిల్లలు మీరు ఏమన్నా? మిగతా వాళ్ళు ఏమైనారు? ఢిల్లీ బాబు, చాముండేశ్వరి, భాగ్యశ్రీ, నాగమ్మ, గురుప్రసాద్ మాట్లాడండి రా. రే అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఇది అర్థమైంది లేదా? సార్ అర్థమైంది సార్. అట్లా ఆన్ చేసి నాతో మాట్లాడినైనా అడిగినప్పుడు అందరూ ఆన్ చేసి చెప్పండి, పర్లేదు. ఎవరో చెప్తారని ఎదురు చూడదండి. సరిగా వినపడదు సార్. పోనీ ఇప్పుడు వినపడిందా? నేను మాట్లాడే మాట వినపడిందా? ఇప్పుడు నేను నీకు చెప్పే మాట. అవును సార్. ఓకే. సో ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం కూడా మీరు చేయగలుగుతారా? చూడండి. సో చూడండి, ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే. ఎస్వి యూనివర్సిటీ ఇచ్చారు. రైట్. ఇఫ్ మీరు నోట్స్ కూడా దగ్గర పెట్టుకొని నేను చెప్తున్నప్పుడు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూర్చుంటే మీకు వస్తాయమ్మా మ్యాథ్స్. మళ్ళీ అట్లా లేకుండా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు ఇవంతే. రైట్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ F is defined by, సేమ్ ఇదే విధంగా కండిషన్స్ ఇచ్చాడు. F is defined by f of x equal to 1 if x is rational అనే బదులు ఇట్లా చూడు కొంచెం మార్చిచ్చారు. x belongs to q అంటే x is rational అని అర్థం. ఈక్వల్ టు 0 if x is irrational లేదా x belongs to ఇదేం రాశారు? r minus q అన్నాడు. r minus q అంటే అర్థమేమే? సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ నుంచి రేషనల్ నెంబర్స్ ని మైనస్ చేస్తే వచ్చేటువంటిది. సో r minus q ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్స్. సో ఇది దెన్ షో దట్ f is not Riemann integrable over the interval a, b. సో చూడండి, దెన్ షో దట్
then show that f is not Riemann integrable. దీన్ని నేను సింపుల్ గా రాస్తానయ్యా. f is not Riemann integrable. Riemann integrable over any interval of r. Okay. Show that ఇది లేదా వచ్చి రాస్తాను. Show that f is not Riemann integrable over any interval of r అన్నాడు. over any interval of r. r యొక్క అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏ ఇంటర్వెల్ అని తీసుకో, ఏ ఇంటర్వెల్ అయినా కూడా కానీ f అనేది f is not Riemann integrable అని అన్నాడు. f is not Riemann integrable, it is not Riemann integrable అంటాడు. ఓకేనా, ఇది Riemann integrable కాదు అని ప్రూవ్ చేయాలంటాడు. సో మీరు చెప్పండి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకేమి ఇచ్చారు? f of x వాల్యూ 1 ఎప్పుడు x is రేషనల్ నంబర్, f of x వాల్యూ 0 if x is not రేషనల్ నంబర్ అని అర్థం, ఇంకే లేదు. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగానే రా, ఇది కూడా కాపీ చేస్తారా? లెట్ p is equals to ఏ రాస్తాం? ఏలా జస్ట్ రీప్లేస్ చేయడమే. రీప్లేస్ అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో 1 - 1 ఏదో రాశాను నేను. జస్ట్ చూడండి, ఇలా చూపిస్తాను నేను. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాశారు? ఇక్కడ 1 ఉంది, -1 బదులు ఇక్కడ 0 ఉంది. వింటున్నారా? -1 బదులు 0 ఉంది, అది ఒకటే మార్పు. ప్లస్ ఇది ఇంటర్వెల్ 0,1 అని ఇచ్చాడు. ఇక్కడ ఎనీ ఇంటర్వెల్ అన్నాడు. ఎనీ ఇంటర్వెల్ అంటే a,b గా అంటే తీసుకోండి. ఏమి దీన్ని x0 అని, x1 అని, సో ఆన్ xn, దాన్ని నేను ఇంటర్వెల్ ని ఇట్లా తీసుకోండి. సో లెట్ స్మాల్ mr అండ్ క్యాపిటల్ mr be infimum and supremum of f on any interval a, b of f of r. r కి సంబంధించినటువంటి ఏ ఇంటర్వెల్ అయినా, సారీ ఒక్క నిమిషం తప్పు చేశాను నేను. ఆఫ్ ఎఫ్ ఆన్ ఆర్త్ ఇంటర్వెల్, సారీ ఆర్త్ ఇంటర్వెల్ సంబంధించింది కదా ఇదే. IR - 1 IR. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలా? let delta r is equals to xr minus 1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా? therefore క్యాపిటల్ mr అనేది ఎంత? ఈ ప్రాబ్లం బట్టి అయ్యా క్యాపిటల్ mr అనేది మాక్సిమం వాల్యూ ఎంత ఉంది? f of x కి 1 ఉంది, మినిమం వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి మాక్సిమం వాల్యూ 1 ఉంది కాబట్టి క్యాపిటల్ mr సుప్రీమం ఆఫ్ f 1 అని రాసుకోవాలి, ఇన్ఫిమం ఆఫ్ f వచ్చి 0 అని రాసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఇదేమిది, ఇదేం రాద్దామంటే, ఒక్క నిమిషం, ఇది 0 బానే ఉంది. ఇంప్లైస్ సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ ఎంతరా? b - a. ఇది ముందుగా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ LPF. వాట్ ఈజ్ LPF? సిగ్మా ఆఫ్ స్మాల్ mr డెల్టా ఆర్ r ఈక్వల్ టు 1 to infinity. ఇన్ఫినిటీనా 1 to r ఈక్వల్ టు 1 to n.
1 to n కదా, n ఇంటర్వెల్స్ రాసుకోండి ఇక్కడ n కదా. n రైట్. సో మీరు చూడండి ఇక్కడ సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ ప్లేస్ లో 0 పెడతాము, డెల్టా ఆర్ ఆర్ ఈక్వల్ టు 1 to n, దట్ ఈస్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ యూపీఎఫ్ సిగ్మా ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. సో ఈ ప్లేస్ లో ఏం పెట్టాలా, 1 డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఆన్సరా, సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ ఎంత ఉంది, బి మైనస్ ఏ. చూడండి బి మైనస్ ఏ. దేర్ ఫోర్ క్లియర్లీ లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ ఫార్ములా. లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ ఏమొస్తుందిరా, లోయర్ రీమాన్ ఇంటెగ్రల్ అన్నప్పుడు ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత, 0. దాంట్లో ఏముందడా, ఏం వాల్యూ, సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ where p belongs to phi of a comma b. సో ఎల్పిఎఫ్ వాల్యూ 0, దాంట్లో సుప్రీమం ఏముంటుంది, ఏం లేదు. సో దాని వాల్యూ 0. ఇక్కడ బార్ ఇటు పైన పెట్టాను నేను, ఏ టు బి బార్. బి అంటే ఇక్కడ దాన్ని ఏమనాలరా చెప్పండి, లో అప్పర్ రీమాన్ ఇంటెగ్రల్ is equals to infimum of UPF where P belongs to phi of A comma B, right? So ఎంత వస్తుందిరా, UPF వచ్చి ఎంత వచ్చిందిరా, B minus A. సో దీంట్లో ఇంకా ఇన్ఫిమం వాల్యూ ఏముంటుంది అక్కడ, B minus A. Therefore A bar to B f of x dx is not equal to A to B bar. నేను బార్ అని వేస్తున్నాను, f of x dx. So upper Riemann integral is not equal to lower Riemann integral. Therefore f is not Riemann integral. Riemann RI అని రాస్తాను, ఒకవేళ అర్థం కాకపోతే రాస్తాను. f is not Riemann integral. F is not Riemann integral over any interval of R. Interval of R. ఇది ప్రాబ్లం. ఓకే, ఇది కూడా ఎగ్జామినేషన్కి ఇచ్చారు, ఎస్వి యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ప్రాబ్లం ఇది. సో ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు నోట్స్ అప్డేట్ చేసుకోండి. మీకు ఆఫ్లైన్ క్లాసులు జరిగినా కూడా మళ్ళీ మీకు రిపీట్ ఏం చేయరు, చేసే టైం లేదు. ఆగస్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పడతారు. నోట్స్ అప్డేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రైట్. సో ఓకే, మీకు ఒకటి చెప్తాను, సేమ్ ఇదే ప్రాబ్లం రా. ఇంకొక క్వశ్చన్, ఇది కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాబ్లమే, ఇది కూడా ఎస్వియు యూనివర్సిటీ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమన్నా అంటే షో దట్, మీరు దీన్ని కంప్లీట్ చేయండి. మీరు షో దట్ ది ఫంక్షన్
show that the function f sorry defined by a function ఎలా డిఫైన్ చేశారు చూడండి f of x is equals to 0 ఎప్పుడు when x belongs to q, that is f is rational number అయితే equal to 1 when x belongs to r minus q. ఇది మీరు హోంవర్క్ లాగా చేయండి, చేస్తారా? ఇది కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాబ్లమే. సో ఏం చేస్తారో స్మాల్ ఎంఆర్ ప్లేస్ లో 0 పెట్టుకోండి, క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్ లో ఏం పెడతారా 1 అనేది తీసుకొని చేయండి. ఇంకేం ఇది ఒకటే మార్పు, ఓకేనా? ఇది ఒకటేనా మార్పు? ఏమని ప్రూవ్ చేయాలి? ఇంకా కంప్లీట్ చేయలేదు ప్రాబ్లము. ఈజ్ నాట్ ఇంటెగ్రబుల్ ఆన్ ఎనీ ఇంటర్వెల్. ఈజ్ నాట్ ఇంటెగ్రబుల్ అన్నా ఒకటే, రేమాన్ ఇంటెగ్రబుల్ అన్నా ఒకటే. ఈజ్ నాట్ ఇంటెగ్రబుల్ ఆన్ ఎనీ ఇంటర్వెల్. సో ఇది ప్రాబ్లం, ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే, నోట్ చేసుకోండి. జస్ట్ చిన్న మార్పు చేసి ఆన్సర్ కంప్లీట్ చేయండి. సో అది విషయము. తర్వాత నిమిషం టైం ఉందా? ఓకే, రైట్. సరే, ఒక ఇంపార్టెంట్ థీరం ఈరోజు బిగిన్ చేస్తే కంప్లీట్ అవుతుందా లేదు తెల్ల. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, థీరం. సో చూడండి, ఇఫ్ f belongs to r of a comma b అంటే అర్థం ఏమయ్యా? f is Riemann integrable over the interval a comma b అని అర్థం. అండ్ స్మాల్ m comma capital M or infimum and supremum of f on the closed interval a comma b, then ఈ రిజల్ట్ ఇంపార్టెంటే, ఈ ప్రూఫ్ ఇంపార్టెంట్. దెన్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి f of x dx, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి f of x dx. ఈ మోడల్ మనము ఇంతకుముందు ఇంకో రకంగా చేసాము రేమాన్ సమ్స్ లో. ఇక్కడ కూడా గుర్తుందా మీకు? ఇంతకుముందు అది కూడా ఇంపార్టెంటే. రేమాన్ సమ్స్ లో ఏం థీరం చెప్పండి? ఇది రిజల్ట్.
ఇంతకుముందు ఏం చేసాం రేమాన్ సమ్స్ లో ఏం థీరం వచ్చింది చెప్పండి ఇదే మోడల్ చెప్పరు m into b minus a is less than అది కూడా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను నేను m into b minus a is less than or equal to LPF which is less than or equal to UPF which is again less than or equal to capital M into b minus a గుర్తుందా ఎరా నాయనా నిద్రపోతున్నావరా లక్ష్మణ్ నరేంద్ర గురు ఏం నిద్రపోతున్నావు ఏంద్రా చెప్పారు ఏం లేదు చెప్పండి చెప్తున్నారు లేండి సార్ నువ్వు రిప్లై ఇచ్చేది సార్ నిద్రపోలేదు సార్ అది యోచిస్తా ఉన్నాను సార్ చెప్తున్నారు ప్రూఫ్ ఇప్పుడు అడిగితే అట్ట చెప్పేదని చూస్తా ఉన్నాను సార్ ప్రూఫ్ తెలీదా ఏమన్నా నిద్రపోయినట్టు సమాధానం వచ్చిందిలే అందుకని డౌట్ వచ్చింది సార్ తింటాను నిద్రపోయే అలవాటు ఏదో ఉండేట్టుగా ఉంది సరే సరే ఓకే సో ఇక్కడ ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx ప్లేస్ లో ఏమి లెస్ దాన్ యూపీఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ అని రాస్తాం ఎక్స్ట్రాగా సో ఆ థీరం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేటువంటి ఈ థీరం కూడా ఇంపార్టెంట్ మర్చిపోమాకండి దీన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు ఇది సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కసారి కాదు చాలా సార్లు ఇచ్చారు ఇది సో ఖచ్చితంగా నోట్ చేసుకోవాలా నేర్చుకోవాలా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇది రెండవ ఇంపార్టెంట్ థీరం అనుకోండి ఇంతకుముందు ఏం చెప్పానో ఇదే మోడల్లో అది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం ఇది రైట్ ఇక్కడ చూడండి గివన్ ఎఫ్ ఈస్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a, b ఇది మనకి ఇచ్చినారు విచ్ మీన్స్ ఏం చెప్పండి రైమాన్ ఇంటిగ్రల్ అంటే అర్థమేమి లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ దీని అర్థం అదే కదా లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఇజ్ ఈక్వల్స్ టు a to b బార్ ఇక్కడ బార్ కింద వేయండి f of x సారీ dx ఓకేనా అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ సేమ్ యాజ్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ సేమ్ అయిందంటే ఆటోమేటిక్ ఏం రాస్తాము అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ రేమాన్ ఇంటెగ్రల్ ప్రకారంగా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b ఈ బార్లు కనిపిస్తుంది మీకు ఇక్కడ బార్ ఇది ఇక్కడ బార్ ఈక్వల్ టు f of x dx సో దీని అర్థమే ఇది f ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a, b అంటేనే లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ అని అర్థం ఓకేనా సో f ఈజ్ రేమాన్ ఇంటెగ్రల్ అయితే ఖచ్చితంగా దానికి ఒక పార్టిషన్ అనేది ఉంటుంది సో ఏమా పార్టిషన్ లెట్ క్యాపిటల్ p ఈజ్ ఈక్వల్స్ టు దాని పార్టిషన్ ఎట్లా రాసుకోండి లెట్ క్యాపిటల్ p ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా రాసేదే a దట్ ఈజ్ ఈక్వల్స్ టు x0 x1 ఓకే x2 so on okay xn that is equals to b ఇదేమిది ba partition ba partition స్పెల్లింగ్ తప్పు రాసాను నేను ba a partition of a, b కి సంబంధించినటువంటి పార్టిషన్ రైట్ నెక్స్ట్ ఏమి పార్టిషన్ కనుక్కున్న తర్వాత వెంటనే ఏం రాయాలా లెట్ చెప్పండి ఇన్ఫిమ్ సుప్రీం వాల్యూస్ రాసుకోవాలా లెట్ క్యాపిటల్ స్మాల్ mr capital mr be the infimum and supremum of f same routine problems ఎట్లా రాసాం అదే విధంగానే be the infimum and
సుప్రీమం ఆఫ్ ఎఫ్ దేని మీద ఆన్ rth sub interval xr minus 1 comma xr minus 1 comma xr ఈ rth sub interval సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూస్ రాస్తున్నాము. సో దాని మీనింగ్ ఏమి అంటే విచ్ ఎంప్లాయిస్ పక్కన రాస్తాను నేను, మీకు గుర్తించుకోండిరా. m ఇంటూ బి మైనస్ ఏ రాస్తాను కదా, అదే టైప్ ఇంకే లేదు. అవును సార్. టోటల్ ఇంటర్వెల్ దట్ ఈస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంది ఏ కమా బి మనకి ఇచ్చింది. ఈ ఏబి ఇంటర్వెల్ లో ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత స్మాల్ ఎమ్ అని ఇచ్చారు, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు మనకి, ఇక్కడ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ అని ఇచ్చేసారు. కాబట్టి ఆ థీరం ప్రకారంగానే ఇది రాస్తాం, ఇంకేం లేదు, థీరం ప్రకారంగానే. సో ఏ రాద్దాము, స్మాల్ ఎంఆర్ విచ్ ఇస్ అగైన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ విచ్ ఇస్ అగైన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఏమి ఫార్ ఆర్ ఈక్వల్ టు 1 2 so on up to n, which implies delta r అనేది ఏమి, delta r అనేది ఏమి length of the rth sub interval, అది కూడా నోట్ చేసి పెట్టుకోండి. లెంగ్త్ అంటే ఆటోమేటిక్ పాజిటివా నెగిటివా, లెంగ్త్ అంటే పాజిటివా నెగిటివా, చెప్పండి అయ్యా. లెంగ్త్ అంటే పాజిటివ్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0, సో గుర్తుపెట్టుకోవాలా. సో డెల్టా ఆర్ అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి దీన్ని మనము m ఇంటూ డెల్టా ఆర్తో మొత్తాన్ని మల్టిప్లై చేయొచ్చు త్రూ అవుట్. స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ again less than or equal to capital M R delta R again less than or equal to capital M delta R. సో ఏమైనా వాల్యూ మారుతుందా, ఒక ఇన్ఈక్వాలిటీని పాజిటివ్ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే ఏమైనా మారుతుందా, వాల్యూ మారుతుందా, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందా. ఆర్ ఈక్వల్ టు 1 2 so on up to n, ఏమిటి అదే కథ, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, వెరీ సింపుల్ ప్రూఫ్ ఇది. మొత్తానికి సిగ్మా తగిలించుకోండి, సమ్మేషన్ తీసుకోండి. సమ్మేషన్ ఆఫ్ m ఇంటూ డెల్టా ఆర్, ఆర్ ఈక్వల్ టు 1 to n, n ఇదిరా, విచ్ ఈజ్ అగైన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్, small mr delta r equal to 1 to n, which is again less than or equal to capital mr delta r. Sorry, ఎందుకు సారీ చెప్పండి, సిగ్మా రాయలేదు నేను. క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్, ఆర్ ఈక్వల్ టు 1 to n, రైట్. Again less than or equal to capital M into delta R, R equal to 1 to n. సో ఇది సిగ్మా రాస్తాం. సరే బాగానే ఉంది, మీరు చెప్పాలి, నెక్స్ట్ స్టెప్ మీరే చెప్పాలి, నేను వేస్తాను. స్మాల్ m అనేది ఫిక్స్డ్ ఇన్ఫిమమ్ వాల్యూ ఇన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, ఇన్ఫిమమ్ ఆఫ్ f ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. సో సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ వస్తుంది, లేదా మీకేనా ఇంకా ఇంకో స్టెప్ రాసేట్టుకుంటాయంటే నేను డైరెక్ట్ కూడా వేయచ్చు. m ఇంటూ సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్, ఇడ ఆర్ అనే ప్లేస్లో మాత్రం సిగ్మా తగిలించండి. చంద్రా ఇక్కడ కాబట్టి రాసి పెట్టుకోండి. సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ ఎంత, బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దీని వాల్యూ ఎంత, సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఎంత. హలో, ఎవరో మిగతా జంప్ అయినారు ఎదవలు.
ఏం చేస్తారేమో అడగ తినిపోతారు అంతే, ఇంకేం లేదు. లైవ్లో తిడతాను. క్లాస్కి రాకపోతే ఏం చేస్తారు? అడగ తినిపోతారు. రైట్, ఇదేమిది? ఎందుకురా ఇట్లా చేస్తారు సంస్థలు? ఎల్పిఎఫ్ చెప్పలేరా? ఇది ఏంటంటే కూడా చెప్పలేరా? ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ B minus A. బి మైనస్ ఏ రాయాలి. రైట్, ఇప్పుడు చూడండి అది ఎంతవరకు అర్థమైంది లేదా. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్, ఫర్ ఈచ్ పార్టిషన్ ఆఫ్, లేదా నెక్స్ట్ లైన్ గా రాసేట్టుకుంటాయండి. దిస్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ట్రూ, true for all the partition capital P belongs to phi of A comma B. ప్రతి పార్టిషన్ కూడా ఇక్కడ ఏమైతే రాసామో ఆ ఇన్ఈక్వాలిటీ అనేది సత్యము, కరెక్టు అని అర్థం. రైట్, therefore లోయర్ రేమాన్ సమ్ ఏం చెప్పండి? A bar to B f of x dx is equals to ఏం ఫార్ములా? supremum of LPF for each partition అని అర్థం. for each partition phi of A comma B, for each partition phi of A comma B, which implies A bar to B f of x dx, that is lower Riemann integral. చూడండి ఇక్కడ దీంట్లో సుప్రీమం వాల్యూకి ఇది సమానం అని అన్నాము. సో దీంట్లో అంటే సెట్ ఆఫ్ లోయర్ రేమాన్ సమ్స్ ఉంటాయి కదా, దీంట్లో లోయర్ రేమాన్ సమ్స్ ఉంటుంది. సెట్ ఆఫ్ లోయర్ రేమాన్ సమ్స్ లో సుప్రీమం వాల్యూని లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అన్నాము. దీని మీనింగ్ అదే కదా. సెట్ ఆఫ్ చెప్పండి, లోయర్ రేమాన్ సమ్స్ లో మాక్సిమం వాల్యూని లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అంటున్నాము. సో ఖచ్చితంగా లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. ఓకేనా? దీనికి ఏదో నెంబర్ 1 ఏదో ఒకటి అనుకోండి. నెక్స్ట్ అట్లాగే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B bar, that is upper Riemann integral, is equals to formula infimum of upper Riemann sum for each partition capital P in A comma B. రైట్, అంతే కదా దీని మీనింగ్. విచ్ ఇంప్లైస్ లో అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్, అప్పర్ Riemann integral
ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఎందుకు? అప్పర్ రైమాన్ సమ్స్ లో ఇన్ఫిమం వాల్యూ మినిమం వాల్యూ వచ్చి దీనికి సమానం అవుతుంది. గమనించండి, ఇక్కడ అప్పర్ రైమాన్ సమ్స్ లో ఇన్ఫిమం వాల్యూ ఏమైందా అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ సమానం అవుతుంది. ఇన్ఫిమం అంటే తక్కువ వాల్యూ, చిన్న వాల్యూ, అన్నిటికంటే లీస్ట్ వాల్యూ. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ అనేటువంటిది యూపీఎఫ్ కంటే తక్కువగా ఉంటుంది. దీని నెంబర్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 రెండింటిని మిక్స్ చేయండి, మీకే తెలుస్తుంది. m ఇంటూ b మైనస్ ఏ, లేదా దాని కూడా 1 అనుకోండి సరిపోయింది. m ఇంటూ b మైనస్ ఏ is less than or equal to LPF, which is again less than or equal to, అంటే నేను ఓపెన్ చేస్తాను, నేను దీనికి కూడా నెంబర్ 1 అని తగిలిస్తా, దీనికి నెంబర్ 2ని వేయండి, దీనికి నెంబర్ 3ని వేయండి. ఫ్రమ్ 1, 2 and 3, యా, ఫ్రమ్ 1, 2 and 3 ఈ మూడింటిని కలపండి. సో మీరు చూడండి ఇక్కడ ఎల్పిఎఫ్, దిస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్, దీన్ని రివర్స్ చేసి రాయండి తెలుస్తుంది. ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ అంటే లోయర్ రేమాన్ సమ్ ఈజ్ లెస్ దాన్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. అవునా కదా? నెంబర్ 2 నుండి లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ a to b f of x dx, దీనికంటే ఇది తక్కువ. బట్ వినండి, ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానమో ఇక్కడ మొట్టమొదటి రాసాం చూడండి. ఎక్కడ రాసాము? ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఇట్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ అన్నాడు కాబట్టి లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. కాబట్టి రెండు సమానం. కాబట్టి ఇక్కడ మనము ఈ ప్లేస్ లో ఇది రాసుకోవచ్చా లేదా? a to b bar f of x dx. నాకు ఇక్కడ ప్లేస్ లేదు, మీకు దీని పక్కనే రాసుకోవాలరా. సో విచ్ ఈజ్ అగైన్, దీని కింద రాస్తున్నాను, విచ్ ఈజ్ అగైన్ దిస్ వన్ ఈజ్ అగైన్ లెస్ దాన్ UPF, less than less than UPF. This is less than capital M into, నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను కిందికి వెళ్ళి రాశాను. విచ్ మీన్స్, ఇప్పుడు రాద్దాం, విచ్ మీన్స్ m into b minus a, which is less than or equal to integration from a to b f of x dx, which is less than or equal to capital M into b minus a. చూడండి, ఇక్కడ మీకు ఇది అర్థమైంది లేదు చూడండి, చూడరబ్బా. m ఇంటూ బి మైనస్ ఏ ఇస్ లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. ఇది ఎక్కడుంది? మనకు ఆల్రెడీ తెలిసినటువంటి లోయర్ రేమాన్ సమ్స్ అప్పర్ రేమాన్ సమ్స్ థియరమ్స్ లో ఉండాలి. సో m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ అది ఎల్పిఎఫ్. దిస్ ఎల్పిఎఫ్ ఈస్ లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. But this lower Riemann integral is same as upper Riemann integral. But upper Riemann integral is again less than or equal to upper Riemann sum. This upper Riemann sum is again less than or equal to capital M into b minus a. So, కాబట్టి ఇక్కడ గమనించండి, ఇది దీనికి సమానం అంటే ఈ ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx అని వేసుకోవచ్చు.
సో ఇది ఇది అది ఇది లాస్ట్. ఓకేనా? ఇది మిక్స్ చేస్తే మనకి ఇది ప్రూఫ్ వస్తుంది. సో దట్ ఈస్ హెన్స్ ది ప్రూఫ్. సో ఈరోజు ఇది ఒక ఇంపార్టెంట్ థీరము, 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. సో ఇది కూడా కాపీ చేసి పెట్టండి. ఈ థీరం చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి, డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి మీకు చెప్పినటువంటి స్మాల్ m ఇంటూ b మైనస్ a ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది LPF విచ్ ఇస్ అగైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UPF అనేటువంటి థీరము మన దగ్గర ఉంది. అర్థమైందా? ఏం థీరం ఉంది మన దగ్గర? చెప్పండి అమ్మా, ఏం థీరం ఉంది మన దగ్గర? ఇది లెస్ దాన్ దిస్ వన్, అగైన్ లెస్ దాన్ దిస్ వన్. ఇది 3 నేను బ్లూ ఇంక్ వేసానే. ఇది థీరం మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చేస్తాము? UPF ఇక్కడ గమనించండి, మూడో దాన్ని కూడా కలిపాను ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b bar f of x dx is less than or equal to UPF అని రాసాం. ఎక్కడున్నది చూడండి, విచ్ ఇస్ అగైన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UPF. బట్ ఇంతకుముందు రేమాన్ సమ్స్ లో ఉండేటువంటి థీరంని ఇక్కడ కలుపుకున్నాం. ఓకేనా? లేదా నెంబర్ 1 కూడా గమనించండి. ఇక్కడ నెంబర్ 1 లో ఇక్కడ ఉన్నది, ఇది ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. గుర్తుందా? సో సార్ ఫస్ట్ లో చెప్పు. లేదు ఇక్కడ కూడా ఉంది, నెంబర్ 1 లో ఉంది, ఆల్రెడీ ఉంది. అవును సార్. సో ఎందుకని చెప్పాను, 1 ఈ 2 ఈ 3 మూడింటి మిక్స్ చేస్తే మనం ఇలా ఇన్ఈక్వాలిటీ రాసుకోవచ్చు, అది చెప్పేది. సో ఇది ప్రూఫ్. ఖచ్చితంగా ఈ ప్రూఫ్ నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాల్సిందే. ఇది ఎగ్జామ్ కూడా ఇస్తారు. రేపు నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ థీరం చెప్పుకుందాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నెక్స్ట్ క్లాస్లో రైజ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్.